శారదా శారదాంభోజ వదనా వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూన్ నెల 14వ తేదీ నుండి జూన్ నెల 20వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చూసుకుంటే కనుక అధిక జ్యేష్ఠ బహుళ చతుర్దశి ఆదివారం నుండి నిజ జ్యేష్ఠ శుక్లపక్ష షష్ఠి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మొదలైనటువంటివి ఇప్పుడు వివరంగా కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే మేషంలో కుజుడున్నాడు. రవిచంద్రుల యొక్క కలయిక వృషభంలో ఈ ఆదివారం నాడు ఉంది. తృతీయంలో ఉన్నటువంటి బుధుడు, చతుర్థంలో గురు శుక్రుల యొక్క కలయిక, పంచమంలో ఉన్నటువంటి కేతువు, 12వ స్థానంలో శని, ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు. మేషరాశి వారికి కాలం అనేటువంటిది ఈ వారం మిశ్రమంగా సహకరిస్తోంది. మంచి పనులైతే చేస్తారు. లక్ష్యం సిద్ధించటానికి ఆమడ దూరంలోనే ఉంది అని తెలుసుకోండి. వ్యాపారం మొదలు పెట్టాలా వద్దా మొదలు పెట్టవచ్చు. నూతన వ్యాపారము ఆరంభం చేసుకోవటానికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చేట్టుగా ఒక ప్రణాళిక చేసుకోండి. ముఖ్యంగా బుధుడు మీలోని వృత్తి నైపుణ్యాన్ని పెంచేటువంటి ఆస్కారం కూడా ఉంది. కుటుంబ జీవితం అనేటువంటిది సంతోషంగా సాగిపోతుంది. చిన్న విషయములను పెద్దగా ఊహించుకొని ఏదో ఆపత్తు విపత్తు మా మీదికి వస్తోంది అన్న ఆలోచనలు విడిచిపెట్టండి. విశాలమైనటువంటి దృక్పథంతో ఊహించుకోవడం తక్కువ చేసుకొని నిర్ణయాత్మకమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తే మేషరాశి వారికి ప్రతిదీ కూడా సులభ సాధ్యమవుతుంది. ప్రతిదీ సులభంగా కావాలి అనుకోకుండా ప్రయత్నపూర్వకమైనటువంటి ఆలోచన చేస్తే మీకు అన్ని పనులు కూడా ఈ వారం బాగానే జరుగుతాయి. మేషరాశి వారు శివ ఆరాధన, శివ సహస్రనామ పారాయణం చేయండి, గోసేవ చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం వృషభంలో ఉన్నటువంటి రవి, చంద్రులు, ద్వితీయ బుధుడు, ఏకాదశ శని కొంతమేర అనుకూలమైన ఫలితములను వృషభ రాశి వారికి ఇస్తూ ఉన్నారు. దాదాపుగా ఏ పని ఈ వారం మొదలుపెట్టినా వృషభ రాశి వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయములు ముఖ్యమైనటువంటివి కనుక ఉంటే ఆచితూచి అడుగు వేయండి. ఏదో చేద్దాములే చూద్దాములే అన్న భావనలు మనస్సులోకి రాకుండా చేసే ప్రతి పని శ్రద్ధగా చెయ్యండి. ఆర్థిక సంబంధంగా కొంత మీకు పరిణతి వస్తుంది. ఆర్థిక అంశాలు మీకు కొంత అనువుగానే ఉంటాయి. ఇంటా బయట ఎక్కువ వివాదములకు ఆస్కారం ఇవ్వకండి. సమస్యలు ఎదురవుతాయి. గురు శుక్రవారాల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా బుద్ధిబలంతో, ముఖం మీద సంతోషంతో అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రశాంత చిత్తంతో వ్యవహరించండి. వీలైనంత మేరకు ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడకుండా, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా, వాగ్యుద్ధములు లేకుండా మీ పని మీరు చేసుకుంటూ కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే వృషభ రాశి వారికి ఈ వారము చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చెయ్యండి ప్రతిరోజు. మిగతా వారు సూర్య నమస్కారములతో పాటు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చెయ్యటము, నానబెట్టిన గోధుమలను ఆవులకు తినిపించడం వల్ల అత్యుత్తమమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం చూస్తే మిథునంలో ఉన్నటువంటి బుధుడు, ద్వితీయంలో ఉన్న గురు శుక్రులు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు. కొంత మిథున రాశి వారికి గురుబలముతో పాటుగా ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు కానీ, వృత్తిస్థానం మీద ప్రభావం చూపిస్తున్నటువంటి శనైశ్చరుడు కొంతమేర అనుకూలమైన ఫలితములను ఈ వారం కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త పడి ఆలోచన చేస్తే సరిపోతుంది. దాదాపుగా ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది మిథున రాశి వారికి ఈ వారం తప్పకుండా ఉంది. పెట్టుబడుల విషయంలో స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మొదలైన వాళ్ళతో కలిసి చర్చ చేస్తే తప్పకుండా మీకు అనుకూలత కలుగుతుంది. గతంతో పోలిస్తే గత 2-3 వారముల కంటే కూడా ఈ వారం కొంతమేర అనుకూలంగానే ఉంటుంది అని మాత్రం తెలుసుకోండి. అంటే టైం అనేటువంటిది మంచి టైము రావటము, ఆ మంచి సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాము అనే దాన్ని బట్టే మీకు ఫలితాలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా దాదాపుగా ఉన్నతిని సాధిస్తారు. పెద్దల ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో వ్యవహరించడం అనేటువంటిది కూడా ప్రతి పనిలో కూడా మంచిది. ఇంట బయట ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రాజకీయ నాయకులు కానీ ఎక్కడా ఎవ్వరితో వివాదములు పెట్టుకోకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు తలుపు తడతాయి. మిథున రాశి వారికి ఈ వారము విష్ణుపంజర స్తోత్రము, అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము చెయ్యటం, ఈ వారమంతా కూడా కనకధార స్తోత్ర పారాయణం చెయ్యండి, బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే కర్కాటకంలోనే గురు శుక్రుల యొక్క కలయిక, వ్యయంలో బుధుడు, ఏకాదశంలో రవిచంద్ర యోగము, దశమంలో కుజుడు, నవమంలో శని కొంతమేర మీకు అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి ముఖ్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత అనేటువంటిది కూడా చాలా మేరకు అవసరమవుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే దిశగా ముందుకు వెళ్తే సరిపోతుంది. కొత్త కొత్త కోర్సుల పట్ల అవగాహనతో ముందుకు వెళ్ళవలసిందిగా విద్యార్థులకు సూచన. కీలకమైనటువంటి నిర్ణయములు ఏవైనా ఉంటే కనుక వచ్చే వారానికి వాయిదా వేసుకొని పెద్దలతో కొంతమేర చర్చ చేసి ఆ నిర్ణయములు తీసుకోవటం మంచిది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు మీ విధి నిర్వహణలో నిర్లక్ష్యమును ఏమాత్రం కూడా ప్రదర్శించకండి. చిన్న చిన్న విషయములను కూడా మనస్సులోకి తీసుకోకండి. అపార్థాలకు ఎవ్వరికీ ఆస్కారం ఇవ్వకండి. మీ మనోబలాన్ని తగ్గించేటువంటి ప్రయత్నములు దాదాపుగా జరుగుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క కుట్రను కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు ఆశయాలు ఫలించేటువంటి అవకాశము, పెట్టుబడుల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా చాలా వరకు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. పెద్దల విషయంలో నిర్ణయాలకు వారికి తగిన విధంగా కూడా గౌరవం ఇస్తే సరిపోతుంది. కర్కాటక రాశి వారు సూర్య నారాయణ స్తోత్రపారాయణము, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యటము, ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే సింహంలో కేతువు, దశమంలో ఉన్నటువంటి బుధుడు, 12లో ఉన్నటువంటి గురు శుక్రులు, తర్వాత నవమంలో ఉన్నటువంటి రవిచంద్రులు, దాదాపుగా సింహరాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావంతో పాటుగా వ్యయస్థానంలో గురు శుక్రుడు కూడా ఉండటం కొంత బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ వారం. అంటే లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏకాగ్రత ఎక్కువ అవసరం అవుతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వెనుకడుగు మాత్రం వెయ్యకండి. చిన్న చిన్న విషయములను మనస్సులోకి తీసుకొని వాటిని పెద్దగా ఊహించుకోవడం వల్ల మీకు అపార్థాలనేటువంటివి అధికం అవుతాయి.
కాబట్టి ఆలోచనల విషయంలో ఓర్పుతో నేర్పుతో చేసుకోండి. ఆర్థికంగా ఈ వారం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. కాకపోతే మొహమాటాలు లేనటువంటి పరిస్థితిని తెచ్చుకోండి. డబ్బు విషయంలో ఎవ్వరి దగ్గర కూడా మధ్యవర్తిత్వం అనేటువంటిది చేయకండి. మొహమాటం అనేటువంటి దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడికి గురి కావద్దు. పెద్దల పట్ల వినయ విధేయతలు చాలా వరకు కూడా అవసరం అవుతాయి. సింహరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటుగా ప్రతిరోజు శివదర్శనము శివాభిషేకం చేయించుకోండి. తిరుగు లేకుండా ఈ వారం మీకు అన్ని పనులు కూడా పూర్తవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా చూస్తే 12లో కేతువు, 11లో గురు శుక్రులు, 10లో బుధుడు, నవమంలో ఉన్నటువంటి రవిచంద్రులు, అష్టమ కుజుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు యొక్క ఫలితాలు. దాదాపుగా గురువు యొక్క అనుగ్రహం చేత, శుక్ర అనుగ్రహం చేత, ఏకాదశంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క అనుగ్రహం చేత వ్యాపార ఫలితాలైతే కన్యారాశి వారికి అత్యుత్తమంగా ఉంటాయి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులపైన దృష్టి సారిస్తారు. మొహమాటాలకు వీలైనంత దూరంగా ఉండండి. మేలైన సమయం అనేటువంటి దృక్పథంతో కొంత నిర్లక్ష్యం అనేటువంటిది కూడా మీకు ఉండవచ్చు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటే విద్యార్థులకు ఈ వారము ఇంకా బాగుంటుంది. 1-2 సమస్యలు గురు శుక్రవారాల్లో ఎదురైనప్పటికీ కూడా నిరాశ అనేటువంటిది మీ దగ్గరికి రాకుండా చూసుకోండి. మిత్రులు, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు, సూచనలు గట్టిగా స్వీకరించండి. మీ ప్రయత్నములు అనేటువంటివి సఫలమవుతాయి. మాట్లాడేటప్పుడు సౌమ్యంగా సంభాషించండి. తగాదాల జోలికి వెళ్ళకండి. మధ్యవర్తిత్వం అనేటువంటిదే మీ దగ్గరికి రానివ్వకండి. పెట్టుబడుల విషయంలో ఓ నిర్ణయం తీసుకొని కలిసికట్టుగా భాగస్వామ్య వ్యాపార ధోరణితో కనుక ముందుకు వెళితే వ్యాపారంలో కొంత లాభదాయకంగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు దాదాపుగా పెళ్లిళ్ళు అనేటువంటివి ఈ వారంలో మీకు పూర్తయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కన్యారాశి వారు గణపతి ఆరాధన, గణపతికి గరిక పూజ, గణపతి పంచరత్న స్తోత్ర పారాయణము, మంగళవారం నాడు హనుమతు దర్శనం చేసుకోవడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు సంభవిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచార ప్రకారంగా చూస్తే ఏకాదశ కేతువు, దశమ గురు శుక్రులు, నవమంలో ఉన్నటువంటి బుధుడు, అష్టమ రవి, అలాగే సప్తమ చంద్రకుజులు, షష్టంలో ఉన్నటువంటి శని, పంచమ రాహువు యొక్క ఫలితాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగ ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అవకాశాలు అందినట్టే వస్తాయి. కొంత చేజారి కూడా పోవచ్చు. సమస్యలను ఎప్పుడు కూడా వెన్ను చూపకండి. ఏకాగ్రతకు భంగం కలిగించేటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారముల యందు ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది మీకు చాలా వరకు ముఖ్యమైనటువంటి విషయము. ఇంటా బయట వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. అవివాహిత స్త్రీ పురుషుల యొక్క వివాహంలో కూడా కొంత ముందుకు వెళ్ళడం అనేటువంటిది కూడా మంచిది. ఏదైనా నిర్ణయాలు ఉంటే ఒక్కొక్కటిగా కూడా పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ సమస్యలు కొన్ని ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని పరిష్కారం చేసుకోండి. ఆర్థిక వ్యవహారముల యందు కూడా ఆచితూచి వ్యవహరించండి. గురు బుధవారాల్లో కూడా ఒక మంచి జరగవచ్చు. అలాగే కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంతవరకు కూడా మంచిది. లక్ష్మీదేవి ధ్యానము, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చెయ్యటము, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యటము, శనివారం నాడు హనుమంతుడికి సింధూరాన్ని పూజటం వంటి పరిహారాలు చేస్తే తులారాశిలో ఉన్నటువంటి వారందరికీ అత్యుత్తమమైన అద్భుతమైన ఫలితాలు ఈ వారం కూడా పరిపూర్ణంగా పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా వృశ్చికం నుంచి
చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ కుజుడు, సప్తమ రవిచంద్రుడు, అష్టమ బుధుడు, నవమంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క కలయిక. విజయాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారికి మనోబలంతో మీ కార్యక్రమములను ప్రారంభించండి. అవకాశాలు అందినట్లే వస్తాయి. వాటిని ఎంతవరకు గోప్యతగా మీరు పట్టుకుంటే అంతవరకు ముందుకు వెళ్ళిపోతారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటే కనుక ఉద్యోగపరంగా ప్రమోషన్లు కూడా లభించవచ్చు. రాజకీయ నాయకులకు మంచి పరిచయాలతో నలుగురిలో గుర్తింపు పెరుగుతుంది. శత్రుదోషం ఉన్నప్పటికీ కూడా దైవబలంతో చాలా అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారమైతే సంభవించవచ్చు. మీ యొక్క గోప్యతకు భంగం కలిగించేటువంటి వారిని దూరంగా పెట్టండి. గతంతో పోలిస్తే ఈ వారంలో 3 రోజులు చాలా అనుకూలంగా ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. సంపద పెరుగుతుంది. సంపదను సద్వినియోగం చేసుకోండి. స్త్రీలకు ఇంట్లో కొన్ని విషమ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఇంటి పెద్దల యొక్క సహకారం వల్ల వాటిని దూరం చేస్తారు. వృశ్చిక రాశి వారు కనకదార స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయండి. ఇంకా మంచి ఫలితాలు సొంతమవుతాయి. గోసేవ చేయడం వల్ల మీకు దృష్టి దోషాలు తొలగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం: తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ కుజుడు, షష్ఠ రవిచంద్రుడు, సప్తమ బుధుడు, అష్టమ గురు శుక్రుడు, నవమ కేతువు. మంచి నిర్ణయాలు తీసుకోవటానికి కావలసిన గ్రహ సంచారం ఈ వారం ఉంది. ముఖ్యంగా అమావాస్య 15వ తేదీ రోజున ధనుస్సు రాశి వారు ఎవ్వరూ ప్రయాణాలు పెట్టుకోవద్దు. సకాలంలో పనులను పూర్తి చేయండి. బలమైనటువంటి ప్రణాళికలు మీకు చాలా వరకు కూడా అవసరమవుతాయి. చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వెనుకడుగు వేయకండి. కొందరు అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేసినా ఒడుపుగా తప్పించుకుంటారు. పెట్టుబడుల విషయంలో పెద్దలతో నిర్ణయించి కొన్ని నిర్ణయం తీసుకోండి. అలాగే బుద్ధిబలంతో కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారముల యందు తొందరపాటు వల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో సకల కుట్రలను తిప్పి పంపే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న విషయములను మనస్సులోకి తీసుకోవద్దు. దైవబలంతో అడ్డంకులన్నిటినీ కూడా తొలగించుకుంటారు. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ వారం వీసా సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం అనేటువంటిది కూడా దొరుకుతుంది. ధనుస్సు రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణము, హనుమతు దండకం కూడా చెయ్యండి. సూర్య నమస్కారాలు చెయ్యండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం కొంతమేర గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే మకరం నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయ శని, చతుర్థ కుజుడు, పంచమ రవిచంద్రులు, షష్ఠ బుధుడు, సప్తమ గురు శుక్రుల యొక్క ప్రభావం చేత ముఖ్య వ్యవహారముల యందు పనులన్నీ కూడా సోమ మంగళవారాల్లో పూర్తవుతాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి. చిన్న చిన్న విషయములను మనస్సులోకి తీసుకోవద్దు. గతంతో పోలిస్తే కొంత పనులు కూడా పూర్తయ్యే అవకాశం కూడా ఉన్నది. ఆర్థికంగా బుధ గురువారాలు కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ప్రమోషన్లు వస్తాయి. కొత్త ప్రయత్నాలు పెద్దగా అనుకూలించకపోవచ్చు. ఆర్థిక వ్యవహారముల యందు తొందరపాటు అనేటువంటిది కూడా వద్దు. ఆత్మవిశ్వాసం ఎంత పెంచుకుంటే అంత ముందుకు వెళ్తారు విద్యార్థులు. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా పెరుగుతాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నతిని కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. నవగ్రహ ధ్యాన శ్లోకములు, అలాగే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటము, అలాగే గణపతి దేవాలయ సందర్శనము, దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మకర రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో శని, తృతీయ కుజుడు, చతుర్థ రవిచంద్రులు, పంచమ బుధుడు, షష్ఠ గురు శుక్రుల యొక్క ప్రభావము చేత వ్యాపార ఫలితాలైతే కుంభరాశి వారికి సోమ మంగళ బుధవారాల్లో చాలా బాగుంటాయి. సోమవారం నాడు అమావాస్య అయింది కాబట్టి
ఏ కొత్త కార్యక్రమం అనేటువంటిది కూడా కుంభరాశి వారు మొదలు పెట్టకండి. వీరికి బుధవారం నుంచి అంటే 17వ తేదీ నుంచి కూడా కొంతమేర అనుకూలత కూడా పెరిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఓర్పుతో వ్యవహరించండి, ఒత్తిడి తగ్గుతుంది, వివాదాలకు దూరంగా ఉండండి, ఆర్థిక నష్టాలకు కూడా ఆస్కారం ఉంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కాలాన్ని విపరీతంగా వాడకండి, సద్వినియోగం చేసుకోవటం వల్ల కూడా అత్యున్నతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలు సూచనలు మీకు కొంత పనిచేస్తాయి. ఒక శుభవార్త కుంభరాశి వారికి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఈ వారము శని ధ్యానము, కుజ ధ్యానము మొదలైనటువంటివి చేయండి. ప్రతిరోజు కూడా గణపతి పంచరత్నముతో స్తోత్రపారాయణం మొదలు పెట్టండి. విష్ణు సహస్రనామము కూడా వీలైనప్పుడల్లా చేయడం వల్ల ఇంకా అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలోనే శని యొక్క సంచారము, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయ రవిచంద్రుడు, చతుర్థ బుధుడి యొక్క ప్రభావం చేత లక్ష్మీ యోగం అయితే కొంత మీనరాశి వారికి ఈ వారం కలగబోతూ ఉన్నది. విద్యార్థులు లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏకాగ్రత అవసరము. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. సంపదలను వృద్ధి చేసుకోవడానికి ఈ బుధ గురు శుక్రవారాలు చాలా అనుకూలమైన సమయము. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అధికారుల సహకారాలు లభిస్తాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ మనోబలాన్ని ఎంత పెంచుకుంటే అంత బాగుంటుంది. నిరాశకు గురి కావద్దు. ఆత్మవిశ్వాసంతో కొన్ని కుట్రలను కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. ఒక శుభవార్త బుధవారం నాడు మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. పెట్టుబడుల విషయంలో కూడా బంధుమిత్రులతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. సమస్యలు ఎదురవుతాయి. ఆ ఎదురైనటువంటి సమస్యలను బుద్ధిబలంతో పరిష్కారం చేసుకోవడము, ఆగ్రహాన్ని ఆవేశాన్ని కొంత తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడము, వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కాత్యాయని వ్రతం చేస్తే తప్పకుండా పెళ్లిళ్ళు కుదురుతాయి మీనరాశి వారికి. అలాగే రాజమాతంగి స్తోత్రపారాయణం వల్ల, అలాగే దశమహావిద్యల యొక్క అనుగ్రహ హోమం చేయించుకోవడం వల్ల వీరికి ఇంకా బాగుంటుంది. ప్రతి నిత్యము కూడా దుర్గా అష్టోత్తరంతో జపం చేసుకోండి. దుర్గా అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తే చాలు, మీనరాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈ వారం కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఈ వారమంతా మీకు మంచి ఫలితాలు కలగాలి అని 12 రాశుల వారికి కోరుకుంటూ, ధర్మపురి లక్ష్మీ నరసింహుడి అనుగ్రహ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి అని కోరుకుంటూ వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.